హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే 3 టిప్స్ అయితే చూద్దామండి. బీరువాలో నాలాగే ర్యాక్స్‌లో మీరు కూడా పేపర్సే వేస్తున్నారా అండి? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇక అసలు పేపర్స్ వేసే బాధే ఉండదు. కాస్త మురికి పట్టాయని అస్తమానం బీరువా సర్ది మనం పేపర్లు మారుస్తూ ఉంటాము. ఆ ఇబ్బంది లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా పని అయిపోతుంది. ముందుగా బీరువాలో బట్టలన్నీ తీసేసి ఖాళీ చేశాను. చేసేసి నీట్‌గా మొత్తం తుడుచుకున్నానండి. ఒక పొడి క్లాత్‌తో డస్ట్ అంతా క్లీన్ చేశాను. ఇప్పుడు ఇంకా టేప్‌తో కొలుచుకుంటున్నానండి. వెడల్పు, పొడవు కూడా ఎంత ఉందో నేను కొలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆ లెంగ్త్‌లో నేనిప్పుడు ఒక షీట్‌ని కట్ చేస్తానండి. షీట్ అంటే నేను ప్రత్యేకంగా ఇలా అలమారాలో వేసుకోవడానికి ఎలాంటి షీట్స్ ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ కొనలేదు. నా దగ్గర వేస్ట్‌గా డైనింగ్ టేబుల్ షీట్ ఉంటే ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇది చిన్న చిన్న హోల్స్ పడ్డాయని తీసేశాను. టేబుల్ పైన అలా చిరిగిపోయిన మ్యాట్‌లయితే వేయలేం కానీ, కబోర్డ్స్‌లో అయితే చక్కగా ఉంటాయండి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నా ఒక ట్రాన్స్‌పరెంట్ టేప్‌ని ఆ హోల్స్ పైన అతికించేసామంటే ఇంకా చినగడం అయితే ఆగిపోతుందండి. చక్కగా అలాంటప్పుడు నేను ఈ విధంగా వాడుకుంటూ ఉంటాను. ఇలా నేను చాలా షీట్లయితే వాడానండి. అన్నీ కూడా మీకిప్పుడు చూపిస్తాను. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఈ విధంగా బీరువాలో వేసేసాను. 2 వైపులా అంచులన్నీ ఇలా ఫోల్డ్ చేశానండి. నేనైతే నార్మల్‌గానే వేసేసానండి. ఇక అసలు స్టిక్ అయిపోవాలి, ఊడిపోకూడదు అనుకుంటే గనక మీరు అడుగున డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా! దాన్ని పెట్టేసి అతికించేయండి. ఇంక అస్సలు ఊడదు. పేపర్లు మార్చే బెడదైతే ఇక పోయినట్టేనండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎప్పుడైనా డస్ట్ అది పడితే ఒక క్లాత్‌తో తుడుచుకుని మళ్ళీ బట్టలు నీట్‌గా సర్దుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే మనకి ఇలాంటి షీట్స్ దొరుకుతాయి కదా! చూడండి నేను కూడా తెప్పించానండి. కానీ వేరే పర్పస్‌గా తెప్పించాను. అది కూడా నేను ఎందుకు వాడుతున్నానో కూడా మీకు త్వరలో ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా డైనింగ్ టేబుల్ షీట్స్‌ని నేను చాలా వాడానని చెప్పాను కదండీ! చూడండి ఈ విధంగా వేశాను. ఒక్కొక్కటి ఒక్కో కలర్‌లో ఒక్కో డిజైన్‌లో ఉంది కదండీ! అయినా పర్వాలేదండి. మనకి కబోర్డ్ లోపల ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి రూపాయి ఖర్చు లేకుండా పనైపోతుంది కాబట్టి హ్యాపీయే కదా! అస్తమానం పేపర్లు మార్చే బాధుండదు. చక్కగా ఇలా తుడిచి మళ్ళీ వెంటనే సర్దుకోవచ్చు. బీరువాలో కూడా బట్టలన్నీ సర్దేశానండి. చూస్తున్నారు కదా! ఒకవేళ ఇలాంటి షీట్స్ లేకపోతే ఏమి చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. షీట్స్ లేవు, బయట కొనాలని ఉద్దేశం కూడా లేకపోతే శారీ కవర్స్ ఉంటాయి కదా! క్లాత్ కవర్స్ కాకుండా ప్లాస్టిక్ కవర్లుంటాయి కదండీ! వాటిని కట్ చేసి కూడా మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇది కూడా నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అండి. బీరువాలో ఇలా చిన్నవి, పెద్దవి పర్సులైతే ఈ విధంగా ఉన్నాయండి. అన్నీ అలా బీరువాలో వేస్తే కొంచెం గజిబిజిగా ఉంటాయని ఈ విధంగా ఒక కవర్‌లో పెట్టేసి బట్టల హ్యాంగర్ ఉంటే దానికి ఈ విధంగా పెట్టేసి హ్యాంగ్ చేసుకున్నానండి బీరువాలో. ఈ టిప్ కూడా అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే పర్సు బట్టల పైన పెట్టేసామంటే పర్సు తీసినప్పుడల్లా కొంచెం బట్టలు మడతలవి పోతూ ఉంటాయి కాబట్టి నాకైతే ఇది బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకో ఐడియా అండి. ఎన్ని సార్లు చేసినా చపాతీలు గుండ్రంగా రావట్లేదు. అసలు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టాలన్నా కూడా అసలు సరిగ్గా రావట్లేదని ఫీల్ అయ్యే వాళ్ళైతే ఈ టిప్‌ని ట్రై చేయండి. మీకు వచ్చినట్టుగా చపాతీలు చేసేసి ఆ తర్వాత అంచులు షార్ప్‌గా ఉండే ఒక స్టీల్ డబ్బాని తీసుకొని ఈ విధంగా చేసేయండి. చూడండి చక్కగా అన్నీ ఒకే సైజులో ఉంటాయండి. ఈ మిగిలిపోయిన పిండిని మళ్ళీ మనం చపాతీ పిండిలో కలిపేసి చపాతీలు చేసేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడైనా జర్నీస్‌లో తీసుకెళ్ళడానికి కూడా బావుంటాయండి. అంతే కాదండి, ఇలా కట్ చేసిన చపాతీలు చక్కగా పొంగుతున్నాయి కూడా. మనం ఎప్పుడైనా ప్రయాణాల్లో తీసుకెళ్ళాలంటే మాత్రం ఈ టిప్‌ని ట్రై చేయండి. ముందుగా నేను ఏ బాక్స్‌లో తీసుకెళ్ళాలనుకుంటున్నానో ఆ బాక్స్‌లో చూడండి ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా! ఈ బాక్స్‌లో లోపలికి పట్టేలాగా ఒక బాక్స్‌ని తీసుకున్నానండి. స్టీల్ డబ్బాని తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసింది ఈ డబ్బాతోనేనండి. ముందుగా అలా చూసుకొని, ఆ తర్వాతే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడింకా చూడండి చపాతీని మడత పెట్టే పని లేకుండా ఈ విధంగా మనం జర్నీస్‌లో గూడా హ్యాపీగా తీసుకెళ్ళొచ్చండి. ఐడియా బావుంది కదండీ! బిగినర్స్‌కైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఐడియా అండి. మనం పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మినప వడలు వేసుకోవడానికి ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి కొంచెం కల్లుప్పు వేసి బాగా పిసికి కడగాలి. ఆ తర్వాత శుభ్రంగా నీళ్ళన్నీ పోయేలాగా ఒక స్ట్రెయినర్‌లోకి వడకట్టేసి పప్పుని బాగా ఎండబెట్టాలండి. ఎండలో బాగా ఎండబెట్టేసి ఇప్పుడింకా స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి ఈ విధంగా లో ఫ్లేమ్‌లో కాసేపు వేయించుకోవాలండి.
కలర్ మారకుండా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం పండుగలప్పుడు పూర్ణాలు అలాగే వడలు ప్రసాదంగా చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కూడా కొంచెం శ్రమను తగ్గించుకోవడానికి ఇలా పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బయట అయితే ఒక 2-3 నెలలు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే కనుక 6 మంత్స్ వరకు మనకి పిండి పాడవకుండా ఉంటుంది. చక్కగా వాడుకోవచ్చు. ఆ తర్వాత మనకి కావాల్సినంత పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి బాగా ఉండలు లేకుండా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి వడలు వేసుకోవడమేనండి. దేవుడికి ప్రసాదంగా పెట్టాలంటే ప్లెయిన్‌గా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఉల్లిపాయ అది వేసి కూడా చక్కగా టేస్టీగా గారెలు అయితే చాలా బాగుంటాయండి. వర్కింగ్ ఉమెన్‌కి కూడా ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇవాల్టి వీడియోలోని ముఖ్యమైన 3 టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.